ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఆర్ఆర్బీ ఏఎల్పి సో CBT1 ఎగ్జామ్ మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో మన నెక్స్ట్ CBT2 అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఈ CBT2లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది, ఓకేనా. సో పార్ట్ ఏ గురించి, పార్ట్ బి గురించి అండ్ చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, సో పార్ట్ బి అనేది చాలా విలువైనది. సో దాని గురించి కూడా మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం, ఓకే రైట్. సో ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఏఎల్పి CBT1 అయిపోయింది కాబట్టి సో CBT2 ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది, సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నీకు ఈ వీడియోలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, ఓకేనా. సో పార్ట్ బిలో ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి, సో ఎంత పర్సంటేజ్లో, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సోషల్ కమ్యూనిటీ, సో ఎన్ని రావాలనేది చూద్దాం, ఓకే రైట్. సో ఫస్ట్ ఏఎల్పి CBT2 ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. జస్ట్ 1 minute రైట్. సో ఇందులో మీకు పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. ఇందులో CBT2 ఎగ్జామినేషన్లో ఏఎల్పి అయితే మీకు పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. అయితే పార్ట్ ఏ అనేది మీకు అందులో మీకు 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది, ఓకే. అండ్ పార్ట్ బిలో మీకు 75 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. సో మొత్తం ఓవరాల్గా 175 క్వశ్చన్స్ వస్తాయి, ఓకే. సో 175 క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఈ 175 క్వశ్చన్లో పార్ట్ ఏ నుంచి 100 అండ్ పార్ట్ బి నుంచి 75 ఉంటుంది, ఓకే. సో ఓవరాల్గా మీకు 2 hours 30 minutes టైం డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఈ మరి ఫైనల్ జాబ్ డిసైడింగ్ ఏంటిదంటే అది పార్ట్ ఏ 100 మార్క్స్, ఓకే. సో ఫైనల్ జాబ్ డిసైడింగ్ ఏంటిదంటే, సో ఫైనల్ జాబ్ డిసైడింగ్ ఎలా ఉంటుందంటే పార్ట్ ఏ, ఓకే. సో పార్ట్ ఏలో 100 మార్క్స్కి ఇది ఫైనల్ జాబ్ డిసైడింగ్, ఓకే. మరి ఫైనల్ జాబ్ డిసైడింగ్ పార్ట్ ఏ 100 మార్క్స్ అన్నప్పుడు మరి పార్ట్ బి ఎందుకు పెట్టినారు, ఎందుకు అవసరమా అనేది జాగ్రత్తగా గమనిస్తే, పార్ట్ బి ఏఎల్పి ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ఈ పార్ట్ బిలో ఖచ్చితంగా మీరు 35% స్కోర్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ఓకే. ఈ పార్ట్ బి అనేది 75 మార్క్స్ ఉంటుంది. ఈ 75 మార్క్స్లో మీరు ఖచ్చితంగా 35% చేయాలి. ఒకవేళ లేదు సార్ నేను 25% చేస్తాను అని అనుకుంటే ఏఎల్పి జాబు లేనట్టే, ఓకేనా. సో ఖచ్చితంగా మీరు ఏఎల్పిలో పార్ట్ బిలో ఖచ్చితంగా మీరు 35% స్కోర్ చేయాల్సిందే. ఇఫ్ ఇన్ కేస్ ఈ 35% మీరు స్కోర్ చేయకపోతే సో ఏఎల్పి జాబ్కి మీరు యు ఆర్ అన్ఫిట్, ఓకే. సో మిమ్మల్ని సెలెక్ట్ చేయరు, ఓకేనా. సో CBT1 రాశారు కదా, CBT1 నుంచి CBT2కి ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తారంటే ఒక పోస్ట్కి జోన్ వైజ్గా 1:15 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు, 1:15 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు, ఓకేనా. సో 1:15 రేషియోలో మీ CBT2కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది, ఓకే. అయితే ఈ పార్ట్ బిలో నేను ఏమన్నాను, సో పార్ట్ బిలో 75 క్వశ్చన్స్ వస్తాయి మీకు. బోత్ పార్ట్ ఏలో 1/3 నెగిటివ్ ఉంటుంది, పార్ట్ బిలో కూడా 1/3 నెగిటివ్ ఉంటుంది. పార్ట్ బి అనేది ప్యూర్లీ యువర్ టెక్నికల్ పార్ట్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయితే ఎలక్ట్రికల్ ట్రేడ్ పెట్టుకుంటారు, సో ఆ మెకానికల్ అయితే డీజిల్ మెకానిక్స్ ట్రేడ్స్ పెట్టుకుంటారు, సో ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ అయితే ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ పెట్టుకుంటారు, ఓకేనా. సో ITI వాళ్ళకైనా అదే ట్రేడ్ ఉంటుంది, బీటెక్ డిప్లొమా వాళ్ళకి కూడా అదే ట్రేడ్ ఉంటుంది, ఓకేనా రైట్. సో ఇక్కడ చూడండి ఫైనల్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే, ఓన్లీ ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ పార్ట్ ఏ షెల్ బి కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫర్ ఫర్దర్ స్టేజ్, దట్ ఈస్ CBAT and final selection provided, okay. So provided the candidate irrespective of community is able to secure qualified marks in part B, that is 35%, ఓకేనా. సో పార్ట్ బిలో 35% మార్కులు రావాలి అనగా పార్ట్ బిలో మీరు ఖచ్చితంగా సో కేటగిరీతో సంబంధం లేకుండా అందరూ ఆల్ కమ్యూనిటీస్, ఓబీసీ అయితేనేమి, ఈడబ్ల్యూఎస్ అయితేనేమి, ఎస్సీ అయితేనేమి, ఎస్టీ అయితేనేమి, ఓపెన్ కేటగిరీ, వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా పార్ట్ బిలో 35% రావాలి అనగా 75 మార్క్స్కి మీరు 26.25 మార్క్స్ స్కోర్ చేయాలి. అంటే అప్రాక్స్ 27 మార్క్స్ మీరు స్కోర్ చేయాలి అవుట్ ఆఫ్ 75. అందరూ అవుట్ ఆఫ్ 75కి ఖచ్చితంగా 27 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేయాలి, ఓకేనా. ఇదే లాస్ట్ ఇయర్ 2024 నోటిఫికేషన్ సంబంధించి ఏఎల్పి ఫాస్ట్ నోటిఫికేషన్ సంబంధించి చాలామంది సో పార్ట్ ఏలో 100కి చాలామంది 75 ఎబోలు 80 వరకు వచ్చినాయి చాలామందికి. బట్ పార్ట్ బిలో ఈ 27 మార్క్స్ తెచ్చుకోలేకపోయారు,
ఓకేనా. పార్ట్ బిలో ఈ 27 మార్క్స్ తెచ్చుకోలేక వాళ్ళ జాబ్ కోల్పోవడం జరిగింది. సో చాలామంది పార్ట్ ఏ ఉంది కదా, నేను పార్ట్ ఏ మీద ఫోకస్ చేస్తా అంటే పార్ట్ బిలో మీరు ఏం 35% పర్ఫామ్ చేయలేకపోతే మీరు పార్ట్ ఏలో ఎంత పర్ఫామ్ చేసినా యూజ్లెస్ అంతే. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో పార్ట్ ఏ సిలబస్ చూస్తే పార్ట్ ఏలో మీకు 100 క్వశ్చన్స్ రాబోతున్నాయి. సో మ్యాథమెటిక్స్ నుంచి మ్యాథమెటిక్స్ రాబోతుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ రాబోతుంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, సో ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సో మీకు మంచి రోల్ ప్లే చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 60+ మార్క్స్ వస్తాయండి ఖచ్చితంగా. 60+ మార్క్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే ఈ యొక్క టాపిక్ నుంచి మీకు రాబోతున్నాయి. ఓకేనా, పార్ట్ ఏలో. అదేవిధంగా సో పార్ట్ బి, ఈ పార్ట్ బి యొక్క సిలబస్ ఎలా ఉంటుందంటే సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ డీజీటీ, సో డీజీటీ వెబ్సైట్ ఉంటుంది కదా, సో డీజీటీ వెబ్సైట్లో ఏ సిలబస్ అయితే పొందుపరిచినారో అదే సిలబస్ ఉంటుంది. సో ఆల్రెడీ మనం 2024 సంబంధించిన సిలబస్, ఎలక్ట్రికల్ ట్రేడ్ సంబంధించిన సిలబస్ కూడా చేసినాము. సో మళ్ళీ కుదిరితే ఇంకొక వీడియో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, రైట్. పార్ట్ బి. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. నోట్, క్వాలిఫై మార్క్ పర్సంటేజ్ 35% ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ ఆర్ కమ్యూనిటీ. 100% 26.25 మార్క్స్ మీకు ఖచ్చితంగా రావాలి. ఒకవేళ 26.25 మార్క్స్ రాకపోతే పరిస్థితి ఏంటిదంటే జాబ్ పోయినట్టే. సో జాబ్ రావాలి అంటే పార్ట్ బిలో ఎన్ని మార్క్స్ మీరు స్కోర్ చేయాలి? సో ఖచ్చితంగా 35%. సో 35% అనగా సో ఆల్మోస్ట్ అప్రాక్స్ చెప్తున్నాను 27 మార్క్స్ మీరు స్కోర్ చేయాలి. ఓకే, సో 27 మార్క్స్ అండ్ ఎబో వచ్చినా నో ఇష్యూస్, ఖచ్చితంగా 27 రావాలి. ఒకవేళ లెస్ దెన్ 26.25 మీకు వచ్చినాయి అనుకోండి, లెస్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 24 వచ్చినాయి, లేదా 25 వచ్చినాయి, లేదా 25.9 వచ్చినాయి, లేదా 26.1 వచ్చింది అనుకోండి, సో యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద ఏఎల్పి ఎగ్జామ్. ఓకే, ఏఎల్పిలో జాబ్ పోయినట్టే. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే పార్ట్ బి ఎలక్ట్రికల్ ట్రేడ్ అయితే పార్ట్ బిలో ట్రేడ్ ఎంచుకున్నారో సో వారికి సంబంధించిన మనం ఫుల్ ఎలక్ట్రికల్ ట్రేడ్ క్లాసెస్ పొందుపరిచినాము. మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉండడం జరుగుతుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు యాప్లో. ఇందులో మీకు ఏమేమి ఉంటాయి, ఓకే, వాట్ యూ విల్ గెట్ ఇన్ దిస్ బ్యాచ్ ఇఫ్ యూ ఎన్రోల్ ఇన్ దిస్ పర్టికులర్ బ్యాచ్, ఇది ఇంపార్టెంట్, చూపిస్తాను. ఇందులో మీకు ఫుల్ ట్రేడ్ థియరీ క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా 10 ఫుల్ గ్రాండ్ టెస్ట్. ఈ క్లాసెస్ మీకు బోత్ ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో చెప్తారు క్లాసెస్. సార్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో చెప్తారు, ఎటువంటి లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉండదు. సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చినారు, 8247004688. ఈ నెంబర్ కూడా మీరు కాల్ చేసి మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ దిస్ క్లాసెస్ ఎవరు చెప్పినారంటే రాజేంద్ర సార్ చెప్పినారు. ఓకే, ఈజ్ ఏఈ సెలెక్టెడ్ ఏఈ రాజేంద్ర సార్. ఓకే, నెక్స్ట్ మీకు ఆన్ కాల్ డౌట్ సపోర్ట్ కూడా ఉంటుంది సార్ నుంచి, అండ్ గైడెన్స్ కూడా ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఫుల్ గ్రాండ్ టెస్ట్ కూడా ఇచ్చినాము. అండ్ వన్స్ మీరు టెస్ట్ సిరీస్ సబ్మిట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన టెస్ట్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చినాము. అదేవిధంగా మీకు ఇక్కడ హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్ కూడా ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి, మీకు హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్ కూడా ఇచ్చినాము. సారే డిజైన్ చేసిన క్లాస్ నోట్స్, హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్ కూడా మీకు ఇచ్చినాము. ఓకేనా, మీకు ఇందులో క్లాసెస్ 10 ఫుల్ గ్రాండ్ టెస్ట్లు, ఈచ్ గ్రాండ్ టెస్ట్ యొక్క వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్, అదేవిధంగా హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్ ఆఫ్ ట్రేడ్ థియరీ క్లాసెస్. సో ఇట్టి విధంగా మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఏఎల్పి CBT గ్యారంటీ సెలెక్షన్ అండి. 100% చెప్తున్నాను నేను, మీరు ఇది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. 100% మీరు పార్ట్ బిలో 35% ఖచ్చితంగా 35% అండ్ అబోవ్. సో 75 మార్క్స్కి మీరు 50+ స్కోర్ ఖచ్చితంగా చేయగలుగుతారు ఇఫ్ యూ ఎన్రోల్ ఇన్ దిస్ పర్టికులర్ బ్యాచ్. దట్ ఈస్ గ్యారంటీ 100%, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకేనా, రైట్. సో మనం ఆల్రెడీ 2024లో చాలా వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఓకే, సో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి కోర్స్ ఇచ్చినాము. చాలామంది మన కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళు క్వాలిఫై అయినారు. సో వాళ్ళు ఇప్పుడు జాబ్ కూడా సెలెక్ట్ అయినారు. ఓకేనా, రైట్. సో అదేవిధంగా ఇప్పుడు మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది? సో ఏఎల్పి CBT 2 ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? ఎగ్జామ్ డేట్, ఓకే, ఇప్పుడు నేను ఎగ్జామ్ డేట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జామ్ డేట్. సో CBT 2 ఎగ్జామ్ డేట్, ఏఎల్పి CBT 2 ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? ఓకే, సో ప్రాబబ్లీ మీకు ఇది ఫెబ్ కదా, సో ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 22, 22 ఫిబ్రవరి. ఓకే, మీకు హార్డ్లీ ఈ ఏఎల్పి రిజల్ట్స్ వన్స్ జేఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు
కుదిరితే మార్చ్ ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ వస్తాయి. ఓకే, మార్చ్ ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే 2025లో ఇది ఫస్ట్ నోటిఫికేషన్. ఓకే, 2025 జాబ్ క్యాలెండర్లో, రైల్వే జాబ్ క్యాలెండర్లో ఏఎల్పి అనేది ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా సూపర్ ఫాస్ట్లో చేయాల్సిందే ప్రాసెస్. ఓకే, మార్చ్ ఫస్ట్లో రిజల్ట్స్ వస్తాయి. మీకు ఏమొస్తాయి? రిజల్ట్స్ వస్తాయి, జోన్ వైజ్ రిజల్ట్స్ వస్తాయి. తర్వాత మీకు CBT2 ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 2nd వీక్. 100% మే 2nd వీక్లో CBT2 ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు వెంటనే రిజల్ట్స్ కూడా డేట్ అనౌన్స్ చేస్తారు, లేదా రిజల్ట్స్కి బిఫోరే CBT2 డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అలాగే జరిగింది. ఓకేనా, చాలా తక్కువ టైం అప్పుడు ఉండే. మీకు టైం ఎంత తిప్పి కొడితే కేవలం ఒక 35 డేస్ టైం ఇచ్చినారు, 35 to 40 డేస్ టైం ఇచ్చినారు అంతే. సో మే 2nd వీక్. ఓకే, సో మే 2nd వీక్లో మీకు CBT2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కేవలం 2 డేస్లోనే ఉంటుంది, 2 డేస్లో జరుగుతుంది అంతే. ఓకేనా, దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. సో కుదిరితే మనం నెక్స్ట్ ప్రజెంట్ మనం ఇప్పుడైతే ఎలక్ట్రికల్ ట్రేడ్కి క్లాసెస్ ఇచ్చినాము. సో నెక్స్ట్ మీకు ఎలక్ట్రానిక్ మెకానిక్. ఓకే, సో ఎలక్ట్రానిక్ మెకానిక్ కూడా రాబోతున్నాయి. లాస్ట్ ఇయర్ చాలామంది అడిగినారు, సో ఇప్పుడు మనం లాంచ్ కూడా చేస్తున్నాము ఎలక్ట్రానిక్ మెకానిక్. ఓకే, సో ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ క్లాసెస్ కూడా మన బ్యాచ్లో అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఫిట్టర్ అండ్ డీజిల్ మెకానిక్ కూడా ట్రై చేస్తున్నాను, కుదిరితే అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, రైట్. సో మీరు ఈ బ్యాచ్లో ఒకవేళ ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే సో ఖచ్చితంగా మన గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, యాప్ని Q&Q ఎగ్జామ్స్ అని ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలండి. ఆల్ కోర్సెస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా బ్యాచ్ ఓపెన్ అవుతుంది, మీరు బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. చాలా తక్కువ అమౌంట్కే మనం పూర్తి బ్యాచ్ ఇస్తున్నాము. సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో, ఓకే, బై ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ బై టుమారో ఇన్ ద మార్నింగ్ సెషన్, సో ఏఎల్పి సికింద్రాబాద్ CBT1 కట్ ఆఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఎలా వచ్చింది ఏంటిది, అండ్ ఈసారి ఏంటంటే మీకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో ఆల్మోస్ట్ 60+ క్వశ్చన్స్ అడిగినారు. ఓకే, మ్యాథ్స్ మరియు రీజనింగ్లో 60+ క్వశ్చన్స్ అడిగినారు కాబట్టి సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కట్ ఆఫ్లో వేరియేషన్ ఎలా ఉండబోతుంది, సో పూర్తి వివరాలు కేవలం ఎస్పెషల్లీ సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.